గుండె జారి తుళ్ళింతవుతుంది ఓ గుండె జారి గల్లంతవుతుంది. నేను మీ ఆవిడ మీద పరిశోధన చేశాను. పరిశోధన చేశావా? అవును సార్. రిజల్ట్ ఏంటి? ఆమెకు ఒక వ్యక్తితో బాగా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. నేను చెప్పేది నిజం సార్. సార్ 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 ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసు సార్. నాకు తెలిసినవాడా? ఎవడాడు? సార్ ఆవేశపడి హత్యలు లాంటి ప్లాన్ చేయకండి సార్. వాడిని చంపితే నీకేమిటి నష్టం? అది కాదు సార్, మీరు జైలుకి వెళ్తే నా బ్యాలెన్స్ ఫీజు ఎవరిస్తారు సార్? అలాగా, నీకు బ్యాలెన్స్ ఫీజు ఇవ్వకుండా నిన్ను వాడిని ఇద్దరిని చంపేస్తాను. వాడి పేరేంటో చెప్పు. పేరు తెలియదు సార్. పేరు తెలియదు? అదేం పేరు? అబ్బా వాడి పేరు నాకు తెలియదని చెప్తున్నాను సార్. ఐ డోంట్ నో. ఓహోహోహో, వాడి పేరు నీకు తెలీదా? పేరు తెలియకుండా పరిశోధన ఎలా చేస్తున్నావా? ఈసారి వాడి పేరు అడ్రస్ కనుక్కుని, అలాగే సిటీలో నాటు తుపాకులు ఎవడమ్ముతున్నాడో వాడి అడ్రస్ కూడా కనుక్కుని అప్పుడు రా. సార్ ఖర్చులకు డబ్బులు మొత్తం పనయ్యే లోపల డబ్బులు అడిగితే నీకు చిత్రమైన పనిష్మెంట్ ఇస్తా. ఏంటది? నీ పరుసు నీ జేబులోనే పెట్టి నువ్వు నా పరుసు కొట్టేశామని జనం చేత నిన్నే కొట్టిస్తా. డబ్బులు ఇవ్వాలంటే డబ్బులు. నాకు తెలిసిన వాడా? ఎవడబ్బా వాడు? అంతుల్ ఇదేంటి? దీన్ని సాఫ్ట్వేర్ కంపెనీ అంటారు. ఇతలేం తెత్తలు ఆదుతుంతలా? అవునరా, ఆడుకుంటారు. వీని ఇక్కడికి తీసుకొచ్చి మనం పొరపాటు చేసామో అనిపిస్తుందిరా. ఇక్కడికి ఆల్రెడీ తీసుకొచ్చాం కదా, ఇంకేం చేయగలుగుతాం. కానీ సరే గదిలోకి పట్టుకెళ్దాం పద. హాయ్ బాబాయ్, మనోబాబు గారు వచ్చేసినారు. అంతుల్ ఈ ఆంటీ ఎవరు? ఈ ఆంటీ ఊడుస్తూ తుడుస్తూ ఉంటుంది. ఆ ఆంటీ దగ్గర పెద్ద లాలీపాప్ ఉంది. అబ్బా అది లాలీపాప్ కాదురా, ఫ్లోర్ తుడిచే మాబు. అయితే నేను తులుపుతా. ఒరేయ్ ఒరేయ్ ఒరేయ్, చంపేడ్రా బాబు. అమ్మో ఒరేయ్ నీ ఆట పాడగాని. ఓలమ్మో ఏటేనాది? గాలి సోకినాదా దయ్యం పట్టినాదా? నువ్వు మను గురించి ఎవరి దగ్గర ఎలాంటి డిస్కషన్స్ చేయొద్దు, సైలెంట్ గా ఉండు. అట్టగే బాబు. ఒరేయ్ ఆ మా బాబుకి ఇచ్చారా? నేను ఆదుతుంటా. రే ఆడుకోవడానికి మంచి మంచి బొమ్మలు ఇప్పిస్తానులే గానీ ఆ మాప ఆవిడకి ఇచ్చేసి ఎవరైనా చూస్తే అసహ్యంగా ఉంటుందిరా. ఇది గోపాలమ్మా, నువ్వు త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఓలమ్మో ఇడి బతుకుని బరంపురం బస్ స్టేషన్ చేసేసినారే. నాకు లాలీపప్పు తావాలి. నాన్న మను, నీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం గుర్తు రావట్లేదా? గుర్తొచ్చింది. ఒరేయ్ గుర్తొచ్చిందంట. ఏం గుర్తొచ్చింది? టాయిలెట్ వస్తుంది. ఎల్లురా ఎల్లు ఎల్లు. అబ్బా ఏటో అమ్మా. ఒరే జరిగింది చాలు. ఆ మనుగాడికి ఏం గుర్తు రావట్లేదు, తీసుకుని వెళ్ళిపోదాం పదరా. అలాగేరా. మను వచ్చాడా? మను రాలేదు, వచ్చాడు. ఏయ్ పిచ్చి పిచ్చిగా ఉందా? ఎగ్జాక్ట్ గా అలాగే ఉంది. ప్రస్తుతానికి మమ్మల్ని వదిలేతాలి, నువ్వు వెళ్ళు. షీలా, పరిస్థితులు చాలా క్రిటికల్ గా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నువ్వు మనుని కలవకపోవడమే మంచిది. అది చెప్పడానికి నువ్వెవరు? ఈ ఆంటీ ఎవరు? ఈ ఆంటీ కంపెనీలో పనిచేస్తుంది నాన్న. మాను, నేను షీలాని. నువ్వు నాకు ఈ బ్రేస్లెట్ ఇచ్చావు. నేను నీతో ఎప్పుడైనా ఆదుతున్నానా? లేదు, చాలా సార్లు ఈవిడే నీతో ఆడుకుంది. ఈ ఆంటీ బాగుంది. ఆంటీ నన్ను ఎత్తుకోదా? ఎత్తుకోమంటున్నాడు కదా, ట్రై చేయి. ఆంటీ నువ్వు నన్ను ఎత్తుతుంటే ఈ లాలీపాప్ ఇత్తా. ఎంగిలని ఫీల్ అవ్వకు, టేస్ట్ మస్తు ఉంటది. తనని నేను ఎత్తుకోవాలా? ఎత్తుతో. అయ్యో వద్దు, నా వల్ల కాదు. ట్రై చేయి. ఆంటీ నన్ను ఎత్తుతో. వద్దు వద్దు, నేను ఎత్తుకోను. ఆంటీ. చిచి
సరే సరే నేను మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్. అబ్బా, నేనేం చేశాను నన్ను కొడుతున్నాను అబ్బో. ఆంటీ ఎలా ఉన్నారు? ఏంటి నువ్వు చేసిన పని? నేనేం చేశాను? మీరు మాట్లాడేది మను విషయమేనా? అవును, ఆ విషయమే. నేనేం చేయలేదు, నిజం. మా ఫ్యామిలీలో ఇన్ని క్రైసిస్ రావడానికి నువ్వే కారణమని నా అనుమానం. నా మీద అనుమానం పడుతున్నారా? అవును, నాకు అనుమానం వచ్చేసింది. ఆంటీ ఇలాంటి విషయాలు కలిసి మాట్లాడుకుంటేనే మంచిది. నిన్ను మాటి మాటికి కలిస్తే నాకు కలిగే మేలు కంటే కీడే ఎక్కువగా ఉంది. నువ్వు అడిగిన ప్యాకేజ్ అరేంజ్ చేస్తాను, ఇక మా జోలికి రాకు. దీని మాటలు బట్టి చూస్తే దీన్ని ఎవడో బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనిపిస్తోంది. ఎవడబ్బా వాడు? మను ఏంటి? ఇంటికి వెళ్దాం పద నాన్న. తలే నా తింటా లాలీపప్పులు కావాలి. దారిలో వెళ్ళేటప్పుడు బోల్డ్ అని లాలిపప్పులు కొనుక్కుందామే. అవునా? తలే సింధు వచ్చే లోపు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి పద. త్వరగా పదరా. పద నాన్న. లాలీపాప్, లాలీపాప్, లాలీపాప్. గుడ్ బాయ్. మను మను ఎలా ఉన్నావు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, మాట్లాడవు. నీ గురించి ఎంత టెన్షన్ గా ఉందో తెలుసా? ఈ ఆంటీ ఎవరు? ఎందుకు అంత తోతంలో ఉంది? ఊరుకురా బాబు. మను ఆంటీ నాతో తూలుకులావా? అంటే తనతో స్కూల్కి వస్తావా అని అడుగుతున్నాడు. ఏమైంది మనుకి? అది చెప్పరా. వాడికి ఏమైందో చెప్పాలంటే చాలా కథ ఉంది. సో అది జరిగింది. ఆంటీ మిమ్మల్ని ఎందుకు తొత్తింది? మీ ఎక్స్పెరిమెంట్లతో నా మను ఎలా చేశారో చూడండి. చిచి, మిమ్మల్ని చంపిన పాపం లేదు. ఆంటీ ఏదుతుంది ఎందుకు? నా కర్మరా. ఆంటీ నేను లాలీపాప్ ఇస్తాను ఏదోతూ. ఒరే, లోకంలో లాలీపాప్ కాకుండా ఇంకా చాలా విషయాలు ఉన్నాయిరా. ఇది తప్పితే ఇంక నీకేం గుర్తురాట్లేదురా నాయన. నీకు వద్దంటావురా. పద. పదరా. మీరు అర్జెంటుగా ఒక మంచి సంబంధం చూడాలి. కుర్రాడికి డబ్బు, అందం, సోషల్ స్టేటస్ అన్నీ ఉండాలి. మీరు చెప్పేది షీలాకేగా? అలాగే చూస్తాను. నేను చెప్పింది నిజమని ఒప్పుకుంటారా? మీ భార్య మీకు బాగా పరిచయం ఉన్న వాడినే కలుస్తుంది. వాణ్ణి మొన్న తన్నబోయాను. ఇంట్లో తన్నానని హోటల్లో కలుస్తున్నాడు. ఇక్కడ మాత్రం తన్నొద్దు. ఈ హోటలు మనకు తెలిసిన వాళ్ళదే. మళ్ళీ 15 రోజులంటారేంటి? ఆ షీలా పీడ ఎంత తొందరగా వదిలితే అంత మంచిది. చూడండి, సంబంధం చూడటం అంటే రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు కొన్నట్టు కాదు. వెతకడానికి కొంచెం టైం పడుతుంది కదా. మీకు కావాల్సి వస్తే ఎక్కువ ఫీజు తీసుకోండి, బట్ నాకు 2-3 రోజుల్లో రిజల్ట్ కావాలి. నీ గురించి మా ఇంట్లో ఆల్రెడీ అనుమానం వచ్చేసింది. నాకు పదే పదే ఫోన్ చేసి ఇబ్బంది పెట్టొద్దని మీ భార్య బ్రతిలాడుకుంటుంది. వాడికంత సీనుందంటావా? పుట్టలోపం బయటకొచ్చి కరిసేదాకా దాని విషయం రేంజ్ మనకు తెలియదు సార్.
వినాయక్ గారు, ఆ శీల ఏం మాయ చేసిందో ఏమో, నా మను పిచ్చోడైపోయాడండి. మీరేమీ బాధపడకండి అమ్మా, అన్నీ అవే సర్దుకుంటాయి. నీ వల్ల నా కాపురం కూలిపోతే నా పరిస్థితి ఏంటని మీ ఆవిడ ఆయన అడుగుతుంది సార్. నేనున్నాను కదా, బాధపడకు అని హామీ ఇస్తున్నాడు. రేయ్, నీ ట్రాన్స్లేషన్ ఆపుతావా? చూడండి, నేను మీ అమ్మని అనుకోండి. కాదు కాదు, వద్దు, మీ చెల్లెల్ని అనుకోండి. నా ఈ కష్టం మీరు ఎలాగైనా తీర్చాలి, మీరే గట్టెక్కించాలి. ఆ? మళ్ళీ కలుస్తామో లేదో అని షేక్ హ్యాండ్ ఇచ్చి వీడుకోలు చెప్తుంది సార్. మనసు నమ్మట్లేదు గాని జరుగుతున్న చూస్తుంటే నీ మాటలు నిజమేనేమో అనిపిస్తోంది. అమ్మయ్యా, నా బ్యాలెన్స్ ఫీజు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా. ఫీజు అంత త్వరగా ఇవ్వరు. ఇప్పుడు ఈ మ్యాటర్ మొత్తం తేలాలి. మీరు ఇలాగే పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారంటే మీరు మీ భార్య మీద నిఘా పెట్టారన్న విషయం ఆమెకి చెప్పేస్తా. అప్పుడు నిన్నే చెప్పు తీసుకుంటుంది. వెళ్ళి ట్రై చేసుకోపా. అన్నీ ఇలాంటి బేరలేదు ఒకటి. ఏమైంది లత? ఏమైందో తర్వాత చెప్తాను కళ్యాణ్, ముందు నువ్వెందుకొచ్చావో చెప్పు. ఇవిగో వెడ్డింగ్ కార్డ్స్, వీటిలో ఒకటి సెలెక్ట్ చేయి. అలాగే పెళ్లికి 4 డేట్స్ సెలెక్ట్ చేశాను. 4, 9, 16, 27. ఓ డేట్ సెలెక్ట్ చేయి. దేనికి కళ్యాణ్? ప్రేమ్ నగర్ క్లైమాక్స్ కోసం, లతా కళ్యాణ్ల పెళ్లి కోసం. ప్రేమ్ నగరే లేదు, ఇంకేం క్లైమాక్స్ కళ్యాణ్? ప్రేమ్ నగర్ బాగానే ఉందిగా. భూకంపం వచ్చి కూలిపోలేదు, తుఫాన్ వచ్చి కొట్టుకుపోలేదు. ఏమిటి సమస్య? ఈ ప్రేమ్ నగర్ మనది కాదు కళ్యాణ్. కాదు కాదు కాదు. ఎద్దకో మీరిచ్చిన చెక్కు బౌన్స్ అయింది, అందుకు. పొద్దున్నే ఇంటాయన వచ్చాడు, నా వంక కోపంగా రాజనాల్లాగా చూశాడు. రావు గోపాలరావులా కరిచాడు. రావు రమేష్లా అరిచాడు. తర్వాత ఏం జరిగిందో చెప్పు లత. బౌన్స్ అయ్యే చెక్కిచ్చి మోసం చేస్తావా అని కోపడ్డాడు. చెక్కిచ్చిన మనుషుల మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానన్నాడు. చూస్తుంటే ఈ 10 కోట్ల గొడవ పెద్ద స్కామ్లా మారి ఆ సుందరంగాడి పేక చుట్టుకునేట్టుంది. ఆ తర్వాత నాకు కూడా చుట్టుకుంటుంది. ఇలాంటి పరిస్థితిలో ఈ లతతో పెళ్లి ఇప్పట్లో జరగదు. సో మన ముందున్న తక్షణ కర్తవ్యం కాళ్ళకి పని చెప్పడమే. కళ్యాణ్, ఏం ఆలోచిస్తున్నావు? ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టుంది లత. నువ్వు ఆ చెక్కిటు, నేను బ్యాంక్ వెళ్ళి కనుక్కొని వస్తాను. ఈలోగా ఈ కార్డ్స్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసి అలాగే మన పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేయి. ఓకే, వస్తాను. బాయ్ కళ్యాణ్. బాయ్ కళ్యాణ్. బాయ్. ఎవరి తాలూకు బాబు? సింధు. మీరు? నేను వాళ్ళ నాన్నగారిని. అట్టగా బాబు, వచ్చి కూకోండి బాబు, నేను పిలుచుకొస్తాను. సిందమ్మ గారు, మీ నాన్నగారు వచ్చారండి. డాడీ వచ్చారా? అవునండి. ఎక్కడున్నారు? అక్కడ బయట సోఫాలో కూర్చోబెట్టానండి. బాత్రూమ్కి వెళ్తే ప్రశాంతంగా ఉందిరా. ఏడు మను మను, చిట్టి మను, మను మను ఎక్కడ పోయాడు రా బాబు, బయట చూద్దాం. మను, ఒరే మను. డాడీ, మై బేబీ. మీరెప్పుడొచ్చారు? ఇప్పుడేనమ్మా. నైస్. మీ ఆఫీస్ చాలా బాగుందమ్మా. ఆఫ్ కోర్స్. మీరేంటి సడన్ గా వచ్చారు డాడీ? దేశానికి సంబంధించిన ఒక సీక్రెట్ ఆపరేషన్ మీద వచ్చాను. అలాగా. ఎక్కడ దిగారు?
అమ్మని తీసుకొచ్చారా? మీ అమ్మకి చెప్పలేదమ్మా, సీక్రెట్ ఆపరేషన్ కదా. పదండి డాడీ, క్యాంటీన్ లో మాట్లాడుకుందాం. అలాగే వెళదామమ్మా. ఒకసారి మనుని పలకరించి వెళదాం. ఎక్కడ ఉంటాడు? ఇక్కడే ఉంటాడు కానీ లేడు. అదేంటి? ఈ మధ్య తను కొంచెం బిజీగా ఉంటున్నాడు. ఒరే మను, ఎక్కడున్నారా నీ అబ్బా? లాలిపప్పు ఒరే మను, ఒరే చిట్టి మను, మను ఇక్కడ కూడా లేడు. ఒరే నీ అబ్బా లాలిపప్పు. ఏంట్రా చెప్ప పెట్టుకుని ఎక్కడికి వెళ్ళొచ్చావు? నేను పుష్టి పోసుకుందామని తాళెత్తుకున్నా. సర్లే రారా పోదాం. అప్పలమ్మా. ఏటమ్మ గారు? ఈయన మా డాడీ. తెలుసమ్మ గారు, తెలుసు. మనుని కలవాలంటున్నారు. మను లేరు కదా? లేరమ్మ గారు, లేరు. నన్ను ఇప్పుడే వస్తానమ్మా. సరే. సింధు, మీ ఆఫీస్ అంతా ఒకసారి చూపించవా నాకు? అలాగే రండి డాడీ. తుఫాను వచ్చేసినది. లగెత్తండి, లగెత్తండి. ఏమైంది? సింధు వాళ్ళ డాడీ ఆఫీస్కి వచ్చేసినారు. మను సార్ నీ కలుతారంట. వామ్మో, కొంపలు అంటుకున్నాయిరా. ఊరే పద పద. మనుబాబు గారు ఆఫీస్ లో లేరని సింధమ్మ గారు చెప్పినారు. మీరు మనుబాబుని తీసుకుని లగెత్తండి. వామ్మో, ఒరే పదరా, ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. మీ ఆఫీస్ చాలా బాగుంది. ఐఎమ్ ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ. వెళ్ళొస్తానమ్మా. టేక్ కేర్. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు. ఓకే డాడీ. బాయ్. బాయ్. కొద్దిలో ఎంత గండం తప్పిపోనాది. మనుబాబుని గనక మీ నాన్నగారు చూసుంటే పెద్ద ప్రమాదం జరుగుండేది. మను ఏడి? ఆర్సీ బెట్రాజులు తీసుకుపోయినారమ్మా. మీరేం కంగారు పడకండి అమ్మా. ఆమెకు ఒక వ్యక్తితో బాగా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. సార్ ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసు సార్. నేను చెప్పింది నిజమని ఒప్పుకుంటారా? మీ భార్య మీకు బాగా పరిచయం ఉన్న వాడినే కలుస్తుంది. మావయ్య గారు, ఏంటంత డీప్ గా ఆలోచిస్తున్నారు? అబ్బే అదేం లేదమ్మా. అది సరే, మీ అత్తగారు ఎక్కడికి వెళ్ళింది? ఏదో ఇంపార్టెంట్ పని ఉందని బయటకెళ్లారండి. ఇంపార్టెంట్ పనే? శ్రావణి, శ్రావణి, ఇదిగో ఇవి లోపల పెట్టు. ఏంటత్తయ్య అది? మామిడికాయలమ్మా, మంచి వెరైటీ దొరికితే తీసుకున్నాను. ఎప్పుడో మనుగడ కడుపుతో ఉన్నప్పుడు తిన్నాను. మళ్ళీ ఇన్నాళ్ళకి తినాలనిపిస్తోంది. తినాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. ఏంటండి అలా షాకింగ్ గా చూస్తున్నారు? మామిడికాయ తినకూడదా? ఎందుకు తినకూడదు? శుభ్రంగా తినచ్చు. నువ్వు మామిడికాయ తింటే నాకెందుకు, చింతకాయ తింటే నాకెందుకు, ఏ పొల్లటికాయ తింటే నాకెందుకు? అత్తయ్య గారు, మామయ్య గారు విరక్తిగా మాట్లాడుతున్నారు. ఆయన ఎప్పుడు అంతేలేమ్మా. అవునవును, గంట గంటకి కలర్స్ మారిపోతూ ఉంటాయి. ఇదిగో దీనిలాగే. నాలాగా ఏం మాట్లాడుతున్నారు? ఎక్కడికి వెళ్ళేవే నువ్వు?
చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్తాలేండి. అంత రహస్యమా? అలాంటిదే లోకంలో ప్రతి మనిషికి కొన్ని రహస్యాలంటూ ఉంటాయి. నాకు మా ఆయనకు కూడా రహస్యాలుంటాయి, కానీ మేము ఒకరికొకరు చెప్పేసుకుంటాం. కొటేషన్ చెప్తున్నాను, రాసుకో. ప్రతి మనిషికి ఒక డౌట్ ఉంటుంది, ప్రతి రహస్యానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ. అత్తయ్య గారు, మావయ్య గారు రాసుకోమంది నన్నా మిమ్మల్నా? నిన్నే, నన్ను డిస్టర్బ్ చేయకు. ఇప్పుడు చెప్పరా? అయ్యో పెట్రా. సరిగ్గా చెప్పలా అంతుల్. సరిగ్గా అంటే చెప్పరా? చెప్పు. అవునా మళ్ళీనా? ఓకే. జానీ జానీ ఎస్ పాపా. దాని దాని ఎస్గప్ప. గొప్ప కాదురా పాప. ఏదో ఒకటి చెప్పరా? ఓకే ఓకే. జానీ జానీ ఎస్ పాపా. దాని దాని ఎత్తొత్త. ఈటింగ్ షుగర్ నో పాపా. ఈటింగ్ షుగర్ నో తప్ప. ఇదిగా. ఈటింగ్ షుగర్ నో పాపా. ఈటింగ్ షుగర్ నో తప్ప. టెల్లింగ్ లైస్ నో పాపా. నైస్ చెప్పు. ఒరే నువ్వు కాదురా, పోయం. సరే సరే. టెల్లింగ్ లైస్ నో పాపా. టెల్లింగ్ లైస్ నో తప్ప. ఓపెన్ యువర్ మౌత్. ఓపెన్ యువర్ మౌత్. అబ్బాయికి బాగా తెరుస్తావరా? ఇప్పుడు చెప్పరా? అంతుల్ నాకు సరిగ్గా చెప్పలే. సరిగ్గా చెప్పలేదు ఏడు. సరిగ్గా చెప్పరా? మళ్ళీనా? ఓకే. జానీ జానీ ఎస్ పాపా. నాకు తెలుసు. మరి తెప్పు. మరి చెప్పరా? తాని తాని ఎత్తప్ప. పాపానా? బాగుంది. దాని తర్వాత అంతుల్ చెప్పలం. ఈటింగ్ షుగర్ నో పాపా. సుగల్. చెప్పు. ఈటింగ్ షుగర్ నో తప్ప. టెల్లింగ్ లైస్ నో పాపా. టెల్లింగ్ లైఫ్ నో తప్ప. ఓపెన్ యువర్ మౌత్. ఇది నాకు తెలుసు. ఓపెన్ యువర్ మౌత్. అయ్యే తెరచవరా?